హలో ఫ్రెండ్స్, ఆలు చోహా చేస్తున్నాను. ఆలుగడ్డను ఇట్లా తురుముకొని 3-4 సార్లు మంచిగా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కొద్దిసేపు నీళ్ళన్నీ వడగట్టుకున్నాక ఇట్లా తీసి ఒక మంచి క్లాత్లో వేసి కొంచెం తడిపోయిన దాకా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బాండీలో ఆయిల్ పెట్టాను. ఆయిల్ హీట్ అయింది, ఓవర్ హీట్ చేసుకోవద్దు. అయితే ఇప్పుడు ఇట్లా ఆలు దాంట్లో ఎండిని తీసుకున్నాను కదా, వాటర్ పోయినాక అయితే దీన్ని వేసేస్తున్నాను. బబుల్స్ ఎక్కువ వచ్చినాయి కదా, ఆ బబుల్స్ అనేది పోయేంత వరకు మనము గంటే పెట్టి కలపొద్దు అనమాట. అట్లా అయితే పొడవుగా స్టిక్స్ లాగా బాగా వస్తాయి. ఇలా వస్తాయంటే ఇదిగో ఇలా వస్తాయి, కరకరలాడుతూ ఇలా మన సేమియా ఉంటుంది కదండి, అట్లా ఆ మాదిరిగా వస్తుంది. పచ్చిమిర్చి, కరివేపాకు గార్నిష్ కోసం వేయించుకుంటున్నాను. అలాగే కొన్ని పల్లీలు టేస్ట్ కోసం అని బాగుంటుంది కదండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, చూసారండి, పోగా అంటే ఇలా ఉంటుంది. ఇప్పటి వరకు వైట్గా ఉన్నది రెడ్డిష్గా కనిపిస్తుంది అని అనుకుంటారా? మనం తెలంగాణ వాళ్ళం కదండి, మనకు స్పైసీ బాగుంటేనే ఇష్టపడతాం కదా. మా ఇంట్లో అయితే స్పైసీగా తింటామండి. చూడండి, ఈ విధంగా అటుకులు కదా చేస్తాం కదా, అట్లా వచ్చింది చూడండి, పొడిగా ఎంత బాగుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.